తెలంగాణ ప్రజలకి టోక్యో నుంచి వెంకట్ గాంధీ నమస్కారాలు. గత నెల టీజాక్ నిపుణుల నుంచి కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ఒక నివేదిక ప్రజల ముందుంచారు. వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఇస్తూనే ఆ రిపోర్ట్లో ఉపోద్ఘాతంలోనే దీంట్లో కొన్ని తికమకలు ఉన్నట్టుగానే రచయితలు అంగీకరించడము, అలాంటి వాటిని ప్రశ్నించవచ్చు అని రాయడం జరిగింది. గత 3 వారాలుగా నాకు వీలైనంత వరకు ప్రశ్నలు దాంట్లో ఉన్న సందేహాలని అడగడము, అయితే సరైన సమాధానాలు రాలేదు. ఇక అలాంటప్పుడు ప్రజలకి నాకున్న సందేహాలు, నా దృష్టిలో దాంట్లో చాలా విషయాలు ఉన్నప్పటికీ, చాలా సందేహాలు ఉన్నప్పటికీ మరి అందరికీ అర్థమయ్యే కొన్ని నా దృష్టిలో నాకు అనిపించిన తికమకల్ని మీ ముందుంచుతున్నాను. ఎందుకంటే అందరూ అభిప్రాయాలని అంతిమంగా ప్రజలే విని నిర్ణయించాల్సిన అవసరం ఉన్న ప్రాజెక్ట్ ఇది. కాబట్టి ఒకటి తికమకలు నంబర్ 1 నుంచి మొదలెడతాను. ఈ నివేదికలో మల్లన్న సాగర్ గురించి మల్లన్న సాగర్ ద్వారా ప్రభుత్వం వ్యవసాయానికి 90 టీఎంసీలు, మన హైదరాబాద్ నగర ప్రజలకి, చుట్టుపక్కల అందరి వారికి 40 టీఎంసీల నీళ్లు, పరిశ్రమలకి 16 టీఎంసీలు, వేరసి 146 టీఎంసీలు మనము ఈ మల్లన్న సాగర్ ద్వారా ఇవ్వాలనుకొని ప్రభుత్వం అనుకుంటుంది. ఇది దీనికి ఈ టీజాక్ నివేదికలో ఒక విషయం చెప్పారండి. ఈ ఎత్తిపోతలు అనేవి ప్రాణహిత గోదావరి ద్వారా మనం ఎక్కడ తీసుకున్నా 180 రోజులు మాత్రమే సాధ్యం అనే విషయం అందులో రాశారు. మరి ఇది నేను అంగీకరించే విషయం కాదు, వాళ్ళు రాశారు కాబట్టి చెప్తున్నారు. అయితే ఎందుకో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. 50 టీఎంసీల మల్లన్న సాగర్ కెపాసిటీ అవసరం లేదు, 5 టీఎంసీలే మేము లెక్కలు చేశాము, 5 టీఎంసీలే సరిపోతుంది అని రాశారు. అయితే నేను ఎందుకు తికమక అంటున్నదంటే, 146 టీఎంసీల ప్రాజెక్టులో సరే వ్యవసాయం 365 రోజులకు నీళ్ళు ఇచ్చే పరిస్థితులు లేకపోయినా ఈ 56 టీఎంసీలు మంచినీళ్ళు పరిశ్రమలకైతే ప్రతిరోజు అవసరమే కదా. ఒక రోజు ఇచ్చి ఇంకో రోజు నీళ్ళు ఇవ్వమంటే కుదరదు కదా, మంచినీటికైనా పరిశ్రమలకైనా. మరి ఒకవేళ 120 రోజులే మనకి మల్లన్న సాగర్లకి నీళ్లు వస్తే మిగతా 245 రోజులకి కావాల్సింది 38 టీఎంసీల నీళ్లు కదా. మరి 38 టీఎంసీల నీళ్లు నింపి ఉంచుకోకపోతే మిగతా 245 రోజులు మళ్ళా వర్షం వచ్చి మళ్ళా నీళ్ళు వచ్చే వరకు ఎలా? ఇదైతే అవసరమే కదా. మరీ పొరపాటున ఒకవేళ వర్షాభావాలు జరిగి నీళ్లు రావట్లేదు అంటే మనకు కొద్దిగా ఉండాలి కదా, ఇంకెక్కువే ఉంచుకోవాలి కదా. కాబట్టి 50 టీఎంసీలని ప్రభుత్వం నిర్వహించిన సామర్థ్యం కంటే 5 టీఎంసీలు మాత్రమే సరిపోతుందని ఏ లెక్కలు తీసి చెప్పిర్రు అనేది నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఇది మీకేమైనా అర్థమైతే తెలుసుకోండి ప్రజలారా. ఇక తికమక నంబర్ 2, వీళ్ళు 200 టీఎంసీల నీళ్ళ లెక్క కిందనే ఈ ప్రాజెక్ట్ని తీసుకున్నారు. సరే అండి, మనము ఈ నివేదిక గురించే మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వేరే విషయాలలో వెళ్లకుండా 200 టీఎంసీల అవసరమైతే ఈ నివేదికలో మన టీజాక్ నిపుణులు తేల్చిన విషయం ఏంటంటే 330 టీఎంసీల నీళ్లు ఎత్తి పోసుకోవాలి. ఎందుకంటారా ప్రజలారా? మన టీజాక్ నిపుణులు తేల్చిన ఒక అతి చిత్రమైన కొత్త సాంకేతిక విషయం అండి ఇది. నా దృష్టిలో నేనైతే ఎక్కడా చరిత్రలో వినలేదు. 40% నీళ్లు ఎత్తిపోసిన తర్వాత మాయమవుతాయి, అవి లాస్ అవుతాయంట.
మరి పంపులు మింగుతాయా, పైపులు మింగుతాయా, కాలువలు మింగుతాయా, ఏడ మింగుతాయో, ఆవిరైతాయో, ఏమైతాయో 40% నీళ్లు మాయమైతాయి. కాబట్టి రైతులకి 200 టీఎంసీల నీళ్ళు ఇయ్యాలంటే 330 టీఎంసీల నీళ్ళని మనం ఎత్తి పోసుకోవాలి అనే లెక్కను ఒకటి తీసిర్రండి. సార్లు ఈ నివేదిక రాసిన నిపుణులందరికీ దండం. ఒక్కసారి నీళ్ళు ఎత్తిన తర్వాత ఆ నీళ్లు మన తెలంగాణ భూతల్లి మీదనే పడతాయి సార్. అవి మనుషులు తాగుతారో, పరిశ్రమలు తాగుతాయో, నీళ్లు మరి మన తెలంగాణ భూతల్లిని ఇంకుతాయో, అవి అయితే ఎటు మాయం కావు సార్. ఇట్లా ఈ పొంతం లెక్కలు వద్దు. ఎక్కడ ఏ ప్రాజెక్ట్లో కూడా ఇట్లా లెక్క తీయరు. ఈ కొత్త లెక్కలు ఎందుకు తీసుకొస్తున్నారో మీకే తెలియాలి. మాకైతే అర్థం కావట్లేదు. మా దృష్టిలో ఈ 40% లెక్క అనేది నా దృష్టిలో ప్రజలారా ఇది అసలు అసంబద్ధం. ఇలాంటి వాదన తీసుకురావడమే ఒక పెద్ద తప్పిదం. అది ఖచ్చితంగా చెప్పట్లేదు 0 నుంచి 40% అంట. అది ఇంత నిపుణులతో ఇంత కష్టపడ్డారు, మీరు చాలా తెలివి ఉంది. ఏ విధంగా 40% తీసుకొచ్చారు, ఎక్కడ ఏ ఆధారంతో తీసుకొచ్చారని చెప్పలేదు, ఎక్కడ చెప్పలేదు. ఉండొచ్చు అని చెప్పేసారు. అది 10% ఉండొచ్చు, 5% ఉండొచ్చు, అట్లా చెప్పట్లేదు. 40% ఏకంగా. ఇంకా దండం సార్. దీని మీద ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సుకో. ఇది తికమక నంబర్ 2 డెఫినెట్. తికమక నంబర్ 3, మన తెలంగాణ ప్రాంతం అతి తక్కువ మన కి తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు అన్నిటికంటే కింద ఉండేది మేడిగడ్డ. 100 మీటర్ల ఎత్తులో మనకు నీళ్లు నింపుకోవాలని నిర్ణయించుకున్నాం. అక్కడి నుంచి మల్లన్న సాగర్ అంతకంటే ఎత్తుపైన వెళ్ళినా కానీ, సింగూరు దాకా నీళ్లు తీసుకొచ్చినా కానీ 600 మీటర్ల పైన ఎత్తు. కాబట్టి నేను చిన్నగా సింపుల్గా మనం తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మనం 5 అంతస్తుల భవనం అనుకుంటే, నెక్స్ట్ మన నిపుణులు రాసిన డ్రాయింగ్లోనే మీకు అర్థమవుతుంది. అనుకుంటే మల్లన్న సాగర్ అనేది మన 5 అంతస్తుల తెలంగాణ భవనానికి, తెలంగాణ భవనంలో ఉండే ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చేటట్టు, ప్రతి రైతుకు నీళ్ళు వచ్చేటట్టు 5 అంతస్తుల భవనం పైన ఉండే ప్రాంతంలో మనం ఈ ట్యాంకు పెట్టుకుంటున్నాం. ఇది మన ప్రభుత్వం. దీంట్లో నాకేమీ ఏం విచిత్రం కనపట్లేదు. కానీ ఈ 50 టీఎంసీల నీళ్లు మనకు ఇక్కడ వద్దు, ఇంకో కొత్త వాదన తీసుకొచ్చారండి. తుమ్మిడిహట్టిలో మనకు ఎలాగో మనకు అందరికీ తెలుసు, మహారాష్ట్ర ప్రభుత్వం 152 మీటర్లకు ఒప్పుకోలే, 140 మీటర్లకి వాళ్ళు ఒప్పుకున్నారు. సరే, ఇన్నేళ్ళు ఆగుతాము, వాళ్ళు ఒప్పుకున్న జాడికి ఒప్పుకున్నది మన ప్రభుత్వం. ఇంకా పని మొదలెడుతుంది. మరి ఆడెట్లాగో అది ఒకటి 2 టీఎంసీల కంటే తక్కువే ఉంటుంది ఆడ కెపాసిటీ ఇప్పుడు కట్టబోయేది. కాబట్టి ఆడ నీళ్ళు ఎక్కువ తీసుకోలేం. కాబట్టి ఒక గమ్మత్తైన ప్రతిపాదన ఇది. ప్రజలు అక్కడ చిన్న ఎక్కడో లైన్లో రాశారు, మీరు గమనించకపోయి ఉండొచ్చు. తుమ్మిడిహట్టి దగ్గర తెలంగాణ భూప్రాంతంలోనే ఆ 145 మీటర్లు అట్లే ఉంచి ఇంకొకటి అనే పదం కూడా క్లియర్గా రాయలేదండి వాళ్ళు. తెలంగాణ భూప్రాంతంలోనే 10 టీఎంసీల ఇంకో రిజర్వాయర్ కట్టుకుంటే మనకు అంతా నీళ్ళు సరిపోతాయండి. ఇప్పటికీ ఏంది వాదన అర్థం కావట్లేదు. 50 టీఎంసీలు 500 అంతస్తుల పైన కట్టుకొని అందరం నీళ్ళు సప్లై చేసుకుందామంటేనేమో వద్దు, 5 టీఎంసీలే అని చెప్తున్నారు. పోయి ఆడ 1వ అంతస్తులో ఉన్న తుమ్మిడిహట్లే ఆడ 10 టీఎంసీలు పెట్టుకోమంటారు. ఎత్తిపోసిన తర్వాత అంటే ఆడ 10 టీఎంసీలు కట్టినా అది వీళ్ళు చెప్పేదా ఏదైనా కానీ ఎత్తిపోసుకోవాల్సిందే అండి ఆడ. ఎందుకంటే తెలంగాణ ప్రాంతము నది పైననే ఉంటుంది, నది లోపల తెలంగాణ లేదు కదా, నది పైననే ఉన్నది. కాబట్టి నదిలో 148 వరకు వాళ్ళు అప్పగించారు, వాళ్ళు ఒప్పుకున్నారు. కాబట్టి వీళ్ళు తెలివిగా ఎత్తి పోసుకొని ఇంకో చోట కట్టుకుందాము అని చెప్పి ఆ పదాలు వాడకుండా తెలంగాణ భూప్రాంతంలోనే 10 టీఎంసీల నీళ్లు ఇంకో రిజర్వాయర్ కట్టుకుంటే సరిపోతుంది అంటే ఏ విధమైన వాదన? ఇదొక వింత వాదన. ఒకవేళ
మీరు 10 టీఎంసీలు అవసరం అని తెలుసుకున్నప్పుడే మీరు 50 టీఎంసీలు ఎంత మంచి అభిప్రాయం, ఎంత మంచి ప్లాన్ వేసిందనే మీకు నిజంగా మీ లెక్క మీదనే మీకు నమ్మకం ఉంటే 50 టీఎంసీలు ఎంత మంచి 5 అంతస్తుల పైన ఎంత మంచి ప్లాన్ కదా అని అనుకునేవాళ్ళు. కానీ ఉద్దేశమే దీంట్లో శంకించవలసిన అవసరం వస్తున్నది. ఇది ఖచ్చితమైన తీర్మాక నంబర్ 3. 50 టీఎంసీలు వద్దు, 5 టీఎంసీలు 5 అంతస్తుల్లో సరిపోతుంది. దానికంటే 1వ అంతస్తులో 10 టీఎంసీలు ఇంకోటి ఇప్పటి వరకు అనుకోంది ఇంకోటి కడదాము తెలంగాణ భూ ప్రాంతంలో. అక్కడ ఎవరినో ముంచాలి, మళ్ళీ ఆడ ముంచొచ్చు జనాల్ని, ఈడ ముంచొద్దు. ఈడ ఆడనేమో భూమి కాదు, ఈడనేమో భూమే. ఏడైనా రిజర్వాయర్కి భూమి అవసరం అండి. మల్లన్న సాగర్ అనేది 5 అంతస్తుల మీద అతి తక్కువ ముంపుతో అతి ఎక్కువ నీటి సామర్థ్యం, అంటే అతి తక్కువ ముంపు అన్నప్పుడు దానివల్ల ఆవిరితో పోయే నీళ్ళు కూడా చాలా తక్కువ అవుతాయి. ఇంత మంచి ప్లాన్ని కాదని ఇప్పటి వరకు లేని ఒక వింత వాదన తీసుకురావడం ఇది తెకమక నంబర్ 3. ఇప్పుడు 4వది చెప్పే ముందు ఒక మాట తప్పకుండా చెప్పాలండి. మన తెలంగాణ జాక్ నిపుణులు మట్టుకు చాలా తెలివిపరులు, అద్భుతమైన వాళ్ళకి ఈ సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళండి. లేని వాళ్ళు ఈ విధమైన రిపోర్ట్ రాయలేరు. వాళ్ళ ఉద్దేశాన్ని శంకించాల్సి వస్తున్నది. ఎందుకంటే చూడండి, మన ప్రభుత్వం రాసిన లైన్ డయాగ్రామ్ కంటే కూడా ఎంత నీట్గా, మీకు ఇంతకుముందు 5 అంతస్తులు అని చెప్తే ఈజీగా ఇప్పుడు అర్థమవుతుంది మీకు. మేడిగడ్డ 1వ అంతస్తు అనుకుంటే ఆడ నుంచి ఎల్లంపల్లికి వస్తున్నాం, ఎల్లంపల్లి నుంచి మళ్ళీ మిడ్మానేర్ దాకా వస్తున్నది, ఆడికెళ్ళి మల్లన్న సాగర్ వస్తున్నది. మంచిగా సైజులు కూడా పెద్దదానికి పెద్దగా, చిన్నదానికి చిన్నగా, ఏడాడ ఎంత పవర్ అది లిఫ్ట్లు ఉన్నాయి, కెపాసిటీ ఉన్నాయి, ఎంత మీటర్లు ఎత్తుతున్నాం అనేది మంచిగా రాసి పెట్టిరండి. ఎవరికైనా పిల్లలకైనా అర్థమయ్యేటట్టు మంచిగా రాసి పెట్టారు. చాలా మంచి పని చేసారు సార్, మీకు దండం. ఇట్లాంటి మంచి తెలివి, ఇంత మంచిగా చేసేవాళ్ళు కొద్దిగా ఈ తెలివిని మంచిగా ఉపయోగించండి సార్. ఈ తెలంగాణ ప్రజలకి మేలు జరిగేటట్టు చూడండి సార్. తెలంగాణలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నీళ్ళన్నీ ఈ తీసిన లెక్కలన్నిట్లో కూడా నీళ్లు ప్రతి చుక్క కూడా మేడిగడ్డ నుంచి ఎత్తుకపోతాము, ఎల్లప్పుడూ మేడిగడ్డ నుంచి ఎత్తుకపోతాము. ఏడ నీళ్ళు కావాల్సిన అన్ని నీళ్ళు ఈడికెళ్ళి ఎత్తుకపోతాం, ఇంకేడ మనకు నీళ్లు దొరకాయి అనే ఒక ప్రాతిపదిక ఉందండి ఈ లెక్కలో. దేన్ని నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు, ఎందుకు ఫస్ట్ వీళ్ళు దాస్తున్నది ఏంది? మేడిగడ్డ మాత్రమే కాదు, కాళేశ్వరంలో తుమ్మిడిహట్టి దగ్గర మనం ప్రాజెక్ట్ బ్యారేజ్ కడుతున్నాము. ఇక్కడ నుంచి నీళ్లు ఆదిలాబాద్లో ఇంతకుముందు 50,000 అనుకుంటే ఇప్పుడు 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చుకుంటాము. దాన్ని మనం కొత్తగా ఇప్పుడు మన ప్రభుత్వం సుందిల్లా రిజర్వాయర్కి ఇది కొత్త సర్వే నడుస్తూ ఉందండి అని నాకు అర్థమైంది. ఇప్పటి వరకు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నీళ్లు ఒకవేళ దొరికితే మిగిలిన నీళ్ళు అన్నింటినీ చక్కగా తీసుకొచ్చి సుందిల్లాగా తెచ్చిపోదు. ఎందుకు ఈడికెళ్ళి ఎత్తుకోసుకోవాలా? ఈడికెళ్ళి నీళ్ళు దొరికినప్పుడు దాని గ్రావిటీ దగ్గర ఆ కాలువను తీసుకొచ్చి సుందిల్లా కలుపుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో పారంగా మిగిలిన నీళ్ళన్నీ చక్కగా సుందిల్లాకు వస్తాయి. ఇది ఎట్లుంటుందంటే ఇప్పుడు పోతిరెడ్డిపాడ్ల వాళ్ళు చేసింది ఇంతే అండి. పోతిరెడ్డిపాడ్ల చక్కగా కాలువ పెట్టుకున్నారు, తీసుకపోయి మొత్తం పెన్నా నదిలో పోస్తారు. పెన్నా నదిలో ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ సుందిల్లా కట్టుకుంటున్నాము, అన్నారం కట్టుకుంటున్నాం, తర్వాత మనకి ఎట్లా ఎల్లంపల్లి ఉండనున్నది, ఇవన్నీ మనం గోదావరి నదిలో కట్టుకున్నాయి. ఇట్లానే వాళ్ళు పెన్నా నదిలో ఫుల్ కట్టుకున్నారు. ఈడ కృష్ణా నది నుంచి ఒక పోతిరెడ్డిపాడు కాలువ ద్వారా నీళ్ళు అన్ని తీసుకొచ్చి అలా పోసుకుంటారు. అట్లా మనం కూడా అదే చేస్తున్నాం. ఇదేదో నీళ్ళు ఇడికెళ్ళి రానట్టు, అన్ని ఇడికెళ్ళే వచ్చినట్టు. ఇది ఇంకా సర్వే నడుస్తున్నది సార్, ఆగండి, ఎందుకని తొందరపడతారు? ఆల్రెడీ ప్రభుత్వం వీటి నుంచి దొరికిన నీళ్ళన్నీ అట్లా వల్ల వాడుకుంటాం, అది మటు ఖచ్చితంగా అన్సోర్ చేసేసింది. కాబట్టి ఈ ఖర్చు పెట్టేదంతా ఓన్లీ మేడిగడ్డ నుంచే కాదండి, తుమ్మిడిహట్టి మీద కూడా ఖర్చులు ఎక్కువ ఉంది ఆ ప్రాజెక్ట్లో. కాళేశ్వరం పేరున్నా కానీ కాళేశ్వరం మాత్రం కాదు, తుమ్మిడిహట్టి కూడా దీంట్లో ఉన్నది. లేదని ఎక్కడ ప్రభుత్వం చెప్పలేదు. మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేసుకున్నది కూడా 2 బ్యారేజ్ల గురించే, ఒక్క బ్యారేజ్ గురించి కాదండి.
లేనిపోని అన్ని కథలు చెప్పకండి. ఆ తర్వాత ఈ సంవత్సరం తీసుకోండి లెక్క 2016లో ఎల్లంపల్లిలో 280 టీఎంసీలు నీళ్ళు పోయినాయి సార్. 280 టీఎంసీలు చక్కగా బంగాళాఖాతంలో పోయినాయి. ఇంకా ఆ తర్వాత ఏడ ఆపేది ఎవడున్నాడు? ఏడా దిక్కులేదు. ఆ రాయమండ్రి వాళ్ళకి ఎట్లాగో అలవాటు అవసరం లేదు. అంతా బంగాళాఖాతంలోకి వెళ్ళిపోయాయి. 1000 టీఎంసీల నీళ్ళల్లో 280 టీఎంసీల నీళ్లు మన ఎల్లంపల్లి నుంచి వెళ్ళిపోయినాయి సార్. అంటే ఏమండి సార్, ఈ ప్రాజెక్ట్ ఇదంతా లిఫ్ట్ గా ఉంటే అప్పుడు అన్ని మనం తెచ్చుకొచ్చి మలన సార్లో పోసుకుంటుంటే కదా, ఈడికెళ్ళే పట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. నీ లెక్క ఎందుకు సార్ ప్రతిసారి 100% నీళ్ళని ఈడికే పోసుకుంటున్నట్టు లెక్కలు తీస్తున్నారని? ఎవరు లెక్కలు అట్లా తీయలేరు సార్. నీళ్ళు అవసరం ఉన్నప్పుడు మనకు తక్కువ ఖర్చు అవుతుంది, ఇక ఎక్కడ నీళ్ళు దిక్కు లేనప్పుడు ఎక్కువ ఖర్చు అవుతుంది. మళ్ళీ నీళ్లు లేనప్పుడు ఖర్చు ఎక్కువైనా పెట్టుకోవాలి కదా, అట్లా పెట్టుకుంటున్నారు ఇది ప్రాజెక్టు. ఎందుకు సార్ ఇట్లా అన్ని తెలిసి ఇది మీకు ఖచ్చితంగా తెలుసు తుమ్మిడిగట్టి ఉన్నది అని, అది చూపిస్తలేరు. ఇక శ్రీరామ్ సాగర్ ఉన్నది, అది చూపిస్తలేరు. ఇడికెళ్ళి ఫ్లడ్ ఫ్లో కెనాల్ వస్తున్నది, అది చూపిస్తలేరు. శ్రీరామ్ సాగర్ నుంచి గోదావరి నుంచి ఎల్లంపల్లిలోకి వస్తాయి నీళ్లు, ఈ నీళ్లు వస్తాయనేది కూడా మీకు తెలిసి చూపిస్తలేరు. కడెం నుంచి అయితే శ్రీరామ్ సాగర్ నుంచి నీళ్లు కొన్ని సంవత్సరాలు వస్తలేవు. ఇప్పుడు మనకి ఇది నిండడమే కష్టం అవుతున్నది. కానీ సార్, మన దురదృష్టం ఈ కడెంలో ప్రతి సంవత్సరం 10 టీఎంసీల నీళ్లు పోతాయి. ఎందుకంటే దాని కెపాసిటీ చాలా తక్కువ ఉన్నది. 7 టీఎంసీల మట్టుగా గట్టి పెట్టారు. ఇది యాక్చువల్గా ఇన్నే ఇక్కడ ఒక 50 టీఎంసీలు గట్టి పెట్టినా కానీ నిండుతాయి సార్, అన్ని నీళ్ళు వస్తాయి ఆడ మన కడెంలో. ఈ నీళ్ళని రేపు పొద్దున మనం ఇక్కడ ఎల్లంపల్లి ఆపుకుంటున్నాం, ఇడికెళ్ళి తీసుకుంటాం. ఎల్లంపల్లి ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ ఖచ్చితంగా నిండుతుంది, ప్రతి సంవత్సరం ఖచ్చితంగా నిండుతుంది. మిగిలిన నీళ్ళు ఎత్తిపోసుకుంటాం. ఆ తర్వాత మనకు అవసరమైన నీళ్లు, దొరకని నీళ్లు ఇడికెళ్ళి తెచ్చుకుంటాం. కాబట్టి ఇది పూర్తి తికమక కాదు, కానీ కొద్దిగా కావాలనే వీటన్నిటిని చూపించట్లేదు. తికమక నంబర్ 4. ఇంకా మిగతా విషయాలకి నాకు సమయం లేకుండే ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులో కొద్దిగా చెప్తా. రాసింది మటుకు ఇంగ్లీష్లో ఉన్నది. 5వదండి, ఇంతకుముందు చెప్పాను మీకు తుమ్మిడిహట్టి అనేది. ఈ మన తెలంగాణ జాగ్ నిపుణులు చెప్తున్నది ఏంటంటే, వాళ్ళు ఆల్మోస్ట్ ఆ మాట అనకుండానే అంటున్నారు. ఏమనంటున్నారు, అసలు ఇక్కడ కాళేశ్వరం ఏం అవసరం, అంతా తుమ్మిడిహట్టి నుంచి అయిపోతుంది అని చెప్పి ఇంత మటుకు వచ్చేసిరండి వాళ్ళ లెక్క అంతా. దెర్ ఈస్ పాసిబిలిటీ టు డ్రా మినిమమ్ ఆఫ్ 174 టీఎంసీ, అంటే 174 టీఎంసీలు ఖచ్చితంగా మనం సో వీళ్ళు 174 టీఎంసీలు తుమ్మిడిహట్టిలోంచే తీసుకోవచ్చు అని ఒక విషయం తేల్చారండి. ఏ లెక్కలు తీశారంటే 50 ఏళ్ళ కిందటి నీళ్లు, అంటే అప్పుడు ఏముంది సార్, 50 ఏళ్ళ క్రితం ఏ ప్రాజెక్టులు ఎవడు కట్టిండు? విదర్భలో కానీ మధ్యప్రదేశ్లో కానీ ఏడు నీళ్ళు వచ్చినా కానీ అన్ని తుమ్మిడిహట్టి నుంచి పోతూనే ఉన్నాయి. గా లెక్కలు తీసుకుంటే ఈరోజు ఏం లాభం సార్? పెద్ద పెద్ద ప్రాజెక్టులు విదర్భాల ఇంకా కడుతున్నారు, 5 పెద్ద ప్రాజెక్టు కడుతున్నారు సార్. ఒకటే ప్రాజెక్టులో లిఫ్ట్ ఇరిగేషన్లో 2 లక్షల ఎకరాల వాళ్ళు విదర్భాల సాధ్యం వ్యవసాయానికి వస్తాయి. ఇది ఇంకా కంప్లీట్ కాలే, కడుతూనే ఉన్నారు. అవి కట్టినాక నీళ్ళు తగ్గుతూనే వస్తాయి కదా. ఆ 50 ఏళ్ళ క్రితం ముందటి లెక్కతోటి మనకేం పని? అందుకే మన కేంద్ర జల సంఘం వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్ అయిన ప్రాజెక్టులు ఉన్నాయి, కొన్ని కడుతున్న ప్రాజెక్టులు ఉన్నాయి, అప్రూవ్ చేసిన ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకసారి ప్రాజెక్టు కేంద్ర జల సంఘం మహారాష్ట్రకి ఇచ్చేసింది అంటే అది ఇయ్యలేకపోయి రేపైనా ప్రాజెక్ట్ అవుతుంది. కాబట్టి ఇవాళ నీళ్ళు ఉన్నా కానీ రేపు పొద్దున్న నీళ్ళు రావు వాళ్ళకి వెళ్ళి, అంత మటు తగ్గిపోతాయి నీళ్ళు. కాబట్టి జలసంఘం ఏం చెప్పిందంటే, మీరు ఇవాళ మీ దగ్గర వస్తున్న లెక్కలు తీసుకుంటే మీ ఇంత పెట్టుబడి వేస్ట్ అవుతుంది. మేము మా లెక్కలు అన్ని తీసినాము, లెక్కలు తీసిన లెక్క అతేంద్ర అంటే మీకు 165 టీఎంసీలు మట్టుకి అక్కడ దొరికే అవకాశం ఉంది. ఇది 165 టీఎంసీలు మనకు టీజాక్ చెప్తున్న 174 టీఎంసీలకు దగ్గర కదా అనుకోకండి. అక్కడ టీజాక్ చెప్తున్నది 174 టీఎంసీలు మనం ఎత్తిపోసుకుంటుంది. వీళ్ళు చెప్తున్నది అక్కడ ఉండేదే 165 టీఎంసీలు. ఇది వరద నీళ్ళండి, ఏదేదో రోజుకు 1 టీఎంసీ అట్లా రావు. అది ఒక 20-30 రోజుల లోపలనే 100 టీఎంసీల పైన వెళ్ళిపోతాయి.
అంటే కాడ నువ్వు ఒక పెద్ద డ్యామ్ కానీ లేకపోతే నువ్వేం చేసుకోలేవు, అది వెళ్ళిపోతాయి. కాబట్టి మనకు సరే మరి మహారాష్ట్ర 148 టీఎంసీ మీటర్లకి ఒప్పుకున్నది కదా అని చెప్పి మన ఇన్నేళ్ళంతా లెక్కలు తీస్తే దీంట్లో మనకు సేఫ్గా దొరికేది 44 టీఎంసీలే సార్. సరే మనం 44 టీఎంసీలు అంతా హైదరాబాద్లోనే వాడదాం. ఇప్పటిదాకా 50,000 ఎకరాలు అనుకున్నాము. 2 లక్షల ఎకరాలు హైదరాబాద్లో మనం వ్యవసాయంకి తీసుకొద్దాము. కాబట్టి తుమ్మిడిగట్టులో దొరికే నీళ్ళంతా ఆదిలాబాద్కి మనం కేటాయించుకొని మిగతా అవసరాలన్నింటినీ మేడిగడ్డలా తీసుకుందాము. ఆడ మనకి ఎట్లాగో వాళ్ళు ఒప్పుకున్నారు 100 టీఎంసీలు అని చెప్పేసి. దీంట్లో జరుగుతుంది ఏమున్నది, 6 అంతస్తులు 5 అంతస్తులు 6 అంతస్తుల మీదకి 1వ అంతస్తులోంచి నీళ్ళు ఎత్తుకపోయేటప్పుడు 1వ అంతస్తు కంటే కొద్దిగా కిందికి వెళ్ళి నీళ్లు తీసుకోవడంలో తప్పేమున్నది. 148 అంటే ఒక నా లెక్క ప్రకారం ఒక ఎలాగో 500 నుంచి 600 మీటర్లు ఎత్తు నీళ్ళని మోసుకెళ్ళాలి. ఇంకో 50 మీటర్లు నీళ్ళు ఎక్కువ ఎత్తాల్సి వస్తుంది. ఓ 10% ఎక్కువ ఎత్తుకోవాల్సి వస్తుంది. కానీ ఖచ్చితంగా నీళ్ళు దొరుకుతాయి కదా. ఖచ్చితంగా నీళ్ళు దొరికే చోట ఇంకో 10% ఎక్కువ ఖర్చు అయినా సరే, ఇన్ని వేల కోట్లు 1,00,000 కోట్లు అయినా ఆశ్చర్యపోవాల్సిన లేదు. అంత డబ్బు పెట్టేటప్పుడు మనము నీళ్లు లేని చోటకి ఎందుకు వెళ్తాం? నీళ్లు సరిపోచుంటా పంటకి సరిపోకపోతే ఇంత ఖర్చు పెట్టి మన రైతులు నీళ్లు లేక పంట ఎండిపోతే ఎట్లా? అట్లా కాకూడదనే సదుద్దేశంతో ఏడైతే ఎక్కువ ఖచ్చితంగా నీళ్లు ఉంటాయో కొద్దిగా ఖర్చు ఎక్కువైనా సరే ఆడికెళ్ళి తెచ్చుకుందాం. ఏడ దొరుకుతున్నాయో మనకు తుమ్మిడిగట్టులో దొరికినాయని తీసుకుందామనే ప్రయత్నం చేస్తున్నాం. మీ ఎందుకు వెళ్ళి తుమ్మిడిగట్టులోంచి నీళ్లు తీసుకోవద్దు అని చెప్పలేదే. ఎందుకు మీరు దాన్ని చేంజ్ చేసిరని రాస్తారు? బ్యారేజ్ 2 కడుతుంటే చేంజ్ చేయట్లేదండి, సప్లిమెంట్ చేస్తున్నారు, యాడ్ చేస్తున్నారు. ఇలాంటి పదాల నుంచి మీరు తికమక్కలు వెళ్ళకండి సార్. తుమ్మిడిగట్టుకి మేడిగడ్డని కలిపిర్రు. మేడిగడ్డలోంచి నీళ్లు ఇంకెక్కువ తీసుకునేది కలుపుతున్నది ప్రభుత్వం, మార్చట్లేదు. తుమ్మిడిగట్టుని తీసేయించట్లేదు. ఎందుకు ఆ విధంగా తుమ్మిడిగట్టుని కట్టము అని ప్రభుత్వం చెబితే ప్రజలు అందరము అపోజ్ చేస్తాం. ఆ సమస్య అదే. అక్కడ మంచి ప్రభుత్వం మహారాష్ట్ర నుంచి అగ్రిమెంట్ తీసుకునే వచ్చింది. చేసుకున్న తర్వాత అక్కడ ఏదో కట్టనట్టు ఆడ నుంచి ఇన్నుడికి చేంజ్ చేసిరనే పదం ఎందుకు వాడుతుర్రు? అడిషనల్ గా తీసుకుంటున్నారు సార్. బాజాబ్తా మన నీళ్లు మనం తీసుకోవాలి. ఇది తికమక నంబర్ 5 అండి. ఇక చివరగా దీంట్లో అతిపెద్ద ప్రయత్నం చేసింది ఏంటంటే, ఇది గత ఆంధ్ర మన పాలకులు చేసిన దానికి లెక్కలకి దీనికి తేడా ఏందో నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. ఇప్పటికీ అర్థం కావట్లేదు. వీళ్ళు ఎంతసేపటికి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు రన్నింగ్ నాన్ వయబుల్ అనే చూపించే ప్రయత్నమే కనిపిస్తున్నది. ఏం చెప్తున్నారు? ఒక్కటే ఒక పంట పండించడానికి సంవత్సరానికి 7,903 కోట్ల రూపాయల విద్యుత్ శక్తి ఖర్చు మాత్రమే, విద్యుత్ శక్తి కోసమే అంత ఖర్చు అవుతుంది అని లెక్క తీసారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ 40% నీళ్లు పోతాయి కాబట్టి ఇంకా 40% నీళ్లు ఎక్కువ తెచ్చుకోవాలి కాబట్టి 13,172 కోట్లు విద్యుత్ శక్తి కోసమే ఖర్చు అవసరం అవుతుంది అనే లెక్క తీసారు. ఈ లెక్కకి ఈ 40% అనేది ఒకటి మసాలా పెద్ద ఒక భూతం తీసుకొచ్చి దాని మీద పెట్టేసారు. ఇది ఒక కల్పిత భూతం అనే చెప్తానండి తప్పక. రెండవది ఈ ₹6.40 చొప్పున లెక్క కట్టిరండి. అవునండి, మొట్టమొదటిసారిగా మన తెలంగాణ వచ్చిన తర్వాత ఇచ్చిన ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన ఆర్డర్లో ఈ హై టెన్షన్ లిఫ్ట్ ప్రాజెక్ట్ కి ₹6.40 అని ఉన్నది అక్కడ, ఒప్పుకుంటా. కానీ అది కరెక్టా? దాన్ని ఒప్పుకుంటురా మీరంతా? చెప్పురి. ₹6.40 ఇరిగేషన్ కోసం నిపుణులు ఏం తెలుసుకుంటే, మనము తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు రైతులకు కోసం నీళ్లు తెచ్చేదానికి ₹6.40 కట్టాలి ప్రభుత్వము. అదే ఇండస్ట్రీస్ కి కార్పొరేట్ ఫార్మింగ్ కి కంపెనీలు వచ్చి పే చేస్తే మటు వాళ్ళు మటుకు ₹3.50 కడితే సరిపోతుంది. లో టెన్షన్ లిఫ్ట్ కూడా ₹3.50 సరిపోతుంది అని ఇచ్చిన ఈ
మన ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఇచ్చిన తీర్పు మీరు సరే అని ఒప్పుకుంటుర్రా? నా దృష్టిలో అదొక పొరపాటు, ఓవర్ సైట్ అండి అది. ఎందుకంటే దీని చరిత్ర ఉన్నది. ఇది వాళ్ళేం కొత్త సృష్టించింది కాదు. ఇది గత ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్ సృష్టించిన లాజిక్ ని వాళ్ళు అట్లే పొడించుకొని వచ్చారు. వాళ్ళ ముందు మొట్టమొదటి ఆర్డర్ కాబట్టి వాళ్ళు ఎన్నో మనకు పీపీఎల్ పెద్ద ఉండే. దీని మీద ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆల్రెడీ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అనేవి ఇప్పుడే మొదలవుతున్నాయి. అంత పెద్ద ఖర్చు ఏం జరగట్లేదు. ఇప్పుడు అంత హై ప్రయారిటీ లేదు కాబట్టి దీంట్లో అంత డీటెయిల్ వెళ్లకుండా గతంలో జరిగిన తప్పిదము అట్లే కంటిన్యూ అయిందనే నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా అందరము ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కి ఇది అంత మంచి పద్ధతి కాదు. మీరు ఏ విధంగా చూసినా కానీ ఒక కార్పొరేట్ ఫార్మర్ కి ఏదైతే ఛార్జ్ మీరు 3.5 రూపాయలకు సరిగా అంటున్నారో అంతకంటే ఎక్కువ అవసరం లేదు, అంతకంటే తగ్గిస్తే మేము హర్షిస్తాము, కానీ అంతకంటే ఎక్కువ చేయడం అనేది అంత దీంట్లో రైతులకి కానీ ప్రభుత్వం కానీ మేలు లేదు అని అందరం చెప్పాలి. కాబట్టి ఒకవేళ మనం ఇది ₹6.40 కాదు, దీనిలాగే 3.5 లెక్కకేషన్ తీసుకొస్తే 4,327 కోట్లు అవుతుందండి. అంటే చిన్న అంకెల గ్యారెంటీ తోటి, నా దృష్టిలో ఇది కూడా కాదండి, కానీ ఆ డీటెయిల్స్ వెళ్ళకపోదలుచుకోలేదు, దాన్ని 13,000 కోట్లకు పోవచ్చు ఏంది ఇడికెళ్ళి వస్తుంది లెక్క, పోవచ్చు అనే లెక్క చెప్పి భూతం సృష్టించేసి జనాలంతా భయపెట్టించేసి ప్రాజెక్టులను ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఎందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారని నాకు ఇంతవరకు అర్థమవుతలేదండి. ప్రజలకు ఏమైనా అర్థమవుతుందో తెలియదు. నేను ఎందుకు ఇది ఒక భూతం అనేది చెప్పడానికి ఇంకొన్ని విషయాలను ప్రజల ముందు ఉంచదలుచుకున్నాను. చరిత్రలో ఇంతవరకు విద్యుత్ శక్తి అనేది మనకు ఎప్పుడు కాస్ట్ పెరుగుతూనే వస్తున్నది. మనం తీసుకుంటే 2000 సంవత్సరంలో దాదాపు ₹2 మనకు సప్లై చేయడం కోసం అన్ని సోర్సెస్ అన్ని వాళ్ళు ప్రొక్యూర్ చేసేటప్పుడు పర్చేజ్ చేసేటప్పుడు దాదాపు ₹2 అప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డుకి ఖర్చు అయ్యేదండి. అది ఇప్పుడు డిస్కామ్స్ అట్లా అన్నీ అయిన తర్వాత ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు మనకు ₹5.10 దాదాపు ఇంతలో మనకు యావరేజ్గా ఖర్చు అవుతాం వాళ్ళు కొనేటప్పుడు. సో మనకు సప్లై చేసేటప్పుడు దీనికంటే ఎక్కువ వాళ్ళు ఒక కనీసం 20% అయినా మనకు ఎక్కువ ఛార్జ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి లాసెస్ ఉంటాయి, ఆపరేషన్స్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి చరిత్ర ఉంది కాబట్టి ఇక ముందు కూడా విద్యుత్ శక్తి అనేది కాస్ట్ పెరుగుతుంది అని అనుకోవడంలో తప్పు అది సహజం. కానీ ఒక చారిత్రకంగా ఒక గొప్ప మార్పు అనేది జరిగిందండి. అది ఏంటంటే మన సౌరశక్తి అండి. 2000 సౌరశక్తి అనేది ఎక్కడ భారతదేశం మొత్తంలో ఎక్కడ లేదు సార్, ఎక్కడ లేదు. కానీ ఈరోజు మన తెలంగాణలోనే 3,800 మెగావాట్లు ఆల్రెడీ కమిషన్ అయినాయి సార్, ఆర్ ఆల్మోస్ట్ అండర్ కమిషనింగ్. 3,800 మెగావాట్లు అంటే ఈ 3,800 మెగావాట్లో మనకి ₹6 కంటే కూడా తగ్గిపోయినాయి ఖర్చులు. లాస్ట్ 2,000 మెగావాట్ల టెండర్లో ₹4, ₹5లో కూడా వచ్చాయి. ఇట్లాంటిది మనం కాంట్రాక్ట్ చేసుకున్నాం. దీన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఉంది. కింద అన్ని లెక్క రాసిన తర్వాత మెల్లగా చూసుకుంటే మీకే అర్థమవుతుంది. చిన్నగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు మనకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా 8% అని లెక్క తీసి మన డిస్కామ్స్ కి డబ్బు ఇచ్చేస్తున్నది, వాళ్ళ అప్పులంతా ట్రాన్స్ఫర్ చేసుకొని. అంటే ఏమవుతున్నది అంటే, ఈ గతం 2000 నుంచి 2015 వరకు ₹2 నుంచి ₹5 అనే లెక్క తీసుకున్నా మీకు అర్థమైంది ఏంటంటే, యావరేజ్గా 8% అనేది ఒక మనీ డిప్రిషియేషన్ అనుకోండి, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అనుకోండి, ఏ విధంగా అనుకోండి, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనుకోండి, అన్ని ఒక 8% అలా పెట్టుకుంటే ఫైనాన్స్ లో అండి నెట్ ప్రజెంట్ వాల్యూ అనుకుంటాం. సోలార్ లో ఎందుకు నేను ఈ స్టేట్మెంట్ చేస్తున్నా అంటే, ఇంకా ఫ్యూచర్ లో ఎప్పటికీ కూడా ఒక ఖచ్చితంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, విద్యుత్ శక్తి యొక్క కాస్ట్ ఈ రోజు ₹6 అనుకుంటే 10 ఏళ్ల తర్వాత అది
రూ. 3.30 ఈ రోజు రూ. 3.30 మన దగ్గర ఉంటే డెఫినెట్గా 8% కంటే ఎక్కువనే అప్రిషియేట్ అవుతుంది. ఏడన్నా పెట్టుకోండి, అది రూ. 6.60 10 ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా అవుతుంది. అంటే నెట్ ప్రజెంట్ వాల్యూ 10 years తర్వాత మనం ఎంత కొనబోతున్నాము, అది 25 ఏళ్ళ వరకు రూ. 6 అండి. రూ. 6 కంటే తక్కువనే అది. సోలార్ ప్రో ఈ 3800 మెగావాట్ 25 ఏళ్ళు, 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కాదు, ఒక్క పైసా కూడా పెరగదు అది. దాంట్లో అట్లాంటి ప్రొవిజనే లేదు. నువ్వు ఇన్ఫ్లేషన్ పెరిగింది ఇదెంత, ఏం సంబంధమే లేదు. ఏ ఇన్ఫ్లేషన్కి ఏం సంబంధం? ఎందుకంటే మొత్తం సౌరశక్తి ఫ్రీ వస్తున్నది కాబట్టి ఏ విధంగా కూడా వాళ్ళు ఒక్క పైసా ఎక్కువ ఛార్జ్ చేయడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఖచ్చితంగా మనకు ఫ్యూచర్లో పవర్ కాస్ట్ అనేది ఖచ్చితంగా తగ్గదైపోతున్నది, ఇంకా పెరిగే ఆస్కారం లేదు. కానీ అదేదో అట్లే పెరుగుతున్నట్టు ఈరోజు పొరపాటును అన్నిటి చరిత్రలో పీక్లో ఉన్నామండి. మనం గత సంవత్సరం మనకు వచ్చిన ఖర్చు అనేది చరిత్రకంగా అతి ఎక్కువ ఖర్చు, అంతకంటే ఎక్కువ పర్ యూనిట్ ఇంకా జరగదు. అలాంటి ఖర్చుని మనం తీసుకొని చేసుకునే లెక్క తీసుకోవడమే ఒక పెద్ద పొరపాటు. ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని నాన్ వైబుల్ కాదు అని చెప్పి చూపించే ఒక ప్రయత్నంలో భాగమే కానీ వాస్తవంగా ప్రతి సంవత్సరం మన సమయం గడుస్తున్న కొద్దీ ఎత్తిపోతల పథకాలు ఇంకా ఎక్కువ వయబుల్ అవుతూనే పోతుంటాయి. ఎందుకంటే అంత మనకి పవర్ చీప్ అవుతూ పోతుంటది. ఇది వాస్తవం అండి. ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని మీకు నేను ఏదో కల్పించి చెప్పట్లేదండి. 1977లో సోలార్ పవర్ కి ప్రొడ్యూస్ చేయడానికి ఒక్కొక్క పర్ వాట్కి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అండి. అంటే సోలార్ ప్యానెల్స్ ఏదైతే మీరు చూసే ఉంటారు, అది పలకాలు ఉంటాయి, గ్లాస్ లాగా కనిపిస్తూ ఉంటాయి, అవి $76 అయ్యేదండి. అసలుంటిది ఇప్పుడు $0.3 పడిపోయిందండి. అంటే ఏందండి, మనకు ఆ రోజు అందుకే భారతదేశంలో ఎవడు పెట్టలే. అప్పుడు జపాను, జర్మనీ లాంటి దేశాల్లో తప్ప ఇలాంటి ప్రయత్నాలు ఎవరు చేయలేదు. కానీ వాళ్ళు చేసిన ప్రయత్నము ప్రపంచంలో ఈరోజు మనం అందరికీ వస్తున్న మేలు ఏంద్రా అంటే ఇంతకి పడిపోయింది. ఆ రోజు ₹100 అనుకుంటే ఈరోజు 50 పైసలు కూడా కాదండి. చూడండి 76, 30 అంటే లెస్ దెన్ 0.5% అంత పడిపోయింది. దాని ఫలితం ఏంద్రా అంటే చారిత్రకంగా మనకి ఇప్పటి వరకు ఇలా పవర్ కాస్ట్ పెరుగుతూనే వస్తున్నాయి. కానీ సోలార్ పవర్ అనేది చూడండి, ఇది ఏప్రిల్ 2016 వరకు ప్రతి నెల ఇండియా మొత్తంలో ఎంతకి సోలార్ పవర్ టెండర్స్ బిడ్డింగ్ జరిగినాయి అనే దాన్ని బట్టి వాళ్ళు డేటా రాశారండి. కాబట్టి మీరు చూడొచ్చు, ఇది మనం కూడా అరౌండ్ దిస్ లెవెల్లే మన 2000 మెగావాట్లు అయింది. సో దాదాపు మీకు యావరేజ్ చూస్తే ₹5, ఇప్పుడు ₹6-12 అట్లా ఉన్నదంతా ఇప్పుడు స్టెబిలైజ్ అయిపోయింది. అరౌండ్ 5 or less రూపీస్లోనే స్టెబిలైజ్ అయింది. ఇది మనకు వచ్చే 25 ఏళ్ళండి. కాబట్టి ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే, నా అభిప్రాయం ఈ విధమైన ప్రయత్నం కాకుండా మనం తెలంగాణ సాధించుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల గురించి. దాంట్లో అతి పెద్దది మనకు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అతిపెద్ద కారణం అనేది నీళ్లు. దానికోసం మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎనలేని శ్రమ పడుతున్నాడు. ఇలాంటి ముఖ్యమంత్రి దొరికినందుకు మనం అందరం, రాష్ట్ర ప్రజలందరూ సంతోషించాల్సిన విషయం ఇది. అలాంటి నీటి వల్ల తెలంగాణ లాంటి మెట్ట ప్రాంతంలో నీళ్లు తీసుకొస్తే దానివల్ల జరిగే మేలు ఏంటి, దానిలో వచ్చే బెనిఫిట్స్ మేలు ఏంటి అనేది లెక్కేయడం ఎవరి వల్ల కాదండి. నా పర్సనల్ అనుకోండి, మీరేమనుకోండి, ఎవరి వల్ల కాదు. అది నీళ్లు దిక్కులేనోడికి నీళ్ళు ఇస్తా అంటే దాని వెళ్ళ ఎవడో పెడతాడండి. వీళ్ళు వచ్చి 200 TMCల పైన 330 TMCలు, అది ఎన్ని లెక్కలు వేసుకున్నారో కానీ 4,000 కోట్లే దీంట్లో ఉండే మేలు అంట. 13,000 కోట్లు కానీ ఒట్టి విద్యుత్ శక్తి కోసమే ఖర్చు. ఇది వీళ్ళు చూపించిన లెక్క, తీసిన లెక్క అంతా. ఇంత తెలివివంతులు అండి, అంత తెలివివంతులు. కొద్దిగా మంచిగా వాడండి దాన్ని. అందరం కలిసి ఇంత పెద్ద ప్రాజెక్టులు ఆల్రెడీ మన ఈ రాష్ట్రం రాకముందే దీంట్లో 8,000 కోట్లు ఖర్చు పెట్టిర్రు ఆల్రెడీ.
సున్నా నీళ్లు దాని నుంచి వచ్చింది. ఈ రోజు మనకు ఫస్ట్ టైం మన ఎల్లంపల్లి నుంచి రైతులకి కరీంనగర్లో నీళ్లు ఇవ్వడం జరగడం మొదలైంది. ఆల్రెడీ 25,000 ఎకరాలు నాకు తెలిసి ఈ రోజు మనకు నీళ్లు ఇస్తున్నారు ఆల్రెడీ. ఇదేం పెద్ద బెనిఫిట్ కావడానికి ఇప్పుడు బెనిఫిట్ అనేది కూడా ఈ ప్రాజెక్టు ఇంక్రిమెంటల్ గా కొద్ది పెరుగుతూనే వస్తుంది. కొద్ది ఖర్చు పెరుగుతుంది, దాంతోపాటు మనకు దాంట్లో మేలు కూడా వస్తూనే ఉంటది. కాబట్టి మనము ఎంతసేపు ఏ విధంగా మనం మేలు పెంచగలుగుతాము, తక్కువ ఖర్చు కూడా పెంచాల్సి వస్తుంది. మేలు పెంచాల్సి వచ్చినప్పుడు ఖర్చు పెరుగుతుంది. ఖర్చు తక్కువ పెరుగుతూ మేలు ఎక్కువ పెరగడం అనేది తొందరగా జరగడం అనేది, తొందరగా ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యడం అనేది మనకు ఉండాలి. అంతేగాని ఈ ప్రాజెక్ట్ ను కొద్దిగా పక్కన పెట్టి ఓ 3 నెలలు ఆగిపోదాము, తెలంగాణేతరుల నుంచి, అదే తెలంగాణ కోసం కొట్లాడిన తెలంగాణ జాగ్లో ఉన్న నిపుణులకే ఇన్ని నెలలు కష్టపడి మీరు తెలుసలేంది, తెలంగాణకు అసలు అస్తిత్వం గురించి తెలియని వాళ్ళు వచ్చి మనకు లెక్క చెప్తారు. వాళ్ళు వచ్చి చెప్తారు 3 నెలల్లో. మీరు 6 నెలల్లో చెప్పలేంది వాళ్ళు 3 నెలల్లో తీసుకొస్తారు లెక్క. అంతసేపు మన ప్రభుత్వం ఆగాలి. ఏంది సార్ ఇది? ఏం చెప్తున్నారు? తెలంగాణ మేధావులు తెలిసలేంది, తెలంగాణేతర మేధావులు మన 3 నెలలు లెక్క చెప్తారంట. ఎందుకు సార్ మీరు దీనికంటే మంచి ఆల్టర్నేటివ్ ఉంటే ఎందుకు రాలేదు? దానివల్ల మీరు ఒకటి మట్టు ఖచ్చితంగా సార్ మీకు ఒకటి ధన్యవాదం. ఏందిరా అంటే మీరు ఆల్టర్నేట్ ప్రపోజల్ పెట్టలేదంటే ఈ ప్రాజెక్ట్ కి ఆల్టర్నేట్ లేదనే విషయం తేల్చి చెప్పిరు సార్. దానికి నేను అడిషనల్ గా చెప్తున్నది ఏంటంటే ఫ్యూచర్ లో పవర్ అనేది ఖర్చు తగ్గుతూనే పోతుంది. కాబట్టి ఇది మనకు తెలంగాణకి ఎత్తిపోతలే శరణ్యము. ఎందుకంటే జలమూలం ఇదం జగత్. ధన్యవాదాలండి.